జనవరి 3న తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ ఉపాధ్యక్షుడు, డీసీసీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. గత ఆదివారం జరగాల్సిన విస్తృత స్థాయి సమావేశం కలెక్టర్లతో సమావేశం వల్ల జనవరి మొదటి వారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఏఐసీసీ ఇన్ఛార్జిగా అయిన తర్వాత మొదటిసారి ఈ సమావేశంలో దీపాదాస్ మున్షి కూడా పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికలే ఎజెండాగా ఈ పీసీసీ సమావేశం జరగనుంది. బీసీలకు న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పవర్లోకి రావాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ అభ్యర్థులకు పార్లమెంటుకు పంపాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేసి అన్ని కులాలకు న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, అందుకే ప్రజలంతా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరారు. ముఖ్యంగా బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన చేయాల్సిందేనని నొక్కి చెప్పారు. రాహుల్ గాంధీ కులగణన చేస్తామన్న హామీ తప్పకుండా అమలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సకల ప్రజలు సంపూర్ణమైన ఆనందంతో జీవించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. మాట నిలబెట్టుకునే తత్వం ఇందిరమ్మ కుటుంబంలో ఉన్నదని, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పి అధికారంలోకి రాగానే అమలు ప్రక్రియ మొదలు పెట్టామని వి హనుమంతరావు అన్నారు. రాష్ట్రంలో తాము ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినా ఓడిపోయామన్న భావన బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ తెలంగాణలో 32 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుని ఉంటే బాగుండేదని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనిపై కేటీఆర్ స్పందించారు. నెటిజన్ చేసిన సూచన ఉత్తమమైనదని, అతడి ఆలోచనతో తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. కనీసం కేసీఆర్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ఆ 32 యూట్యూబ్ ఛానళ్లను ఉపయోగించబడేవని ఆ నెటిజన్ అభిప్రాయపడ్డాడని ఆలోచిస్తుంటే ఆ నెటిజన్ అభిప్రాయం సబబుగానే కనిపిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఉంటే దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడం సులభమయ్యేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే పార్లమెంటు ఎన్నికల కోడ్ని సాకుగా చూపి హామీలను అమలు చేయరేమని అనిపిస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ వస్తే ఎలా అనే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. దరఖాస్తులతో కోడ్ వరకు సాగదీసి కోడ్ను సాకుగా చూపి హామీలను అమలు చేయరనిపిస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు. దరఖాస్తులతో కోడ్ వరకు సాగదీసి కోడ్ను సాకుగా చూపి హామీలను అమలు చేయరని అనిపిస్తుందన్నారు. బడ్జెట్ పెట్టకుండా ఓట్ అండ్ అకౌంట్ పెట్టి దాటవేస్తారేమోనని అని చెప్పారు. ఫిబ్రవరిలోనే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గైడ్లైన్స్ లేకుండా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. నిజానికి మొదట గైడ్లైన్స్ విడుదల చేయాలని, అలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే స్పష్టత లేదన్నారు. కోడ్ ఇబ్బంది రావద్దు అంటే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 3వ వారం లోపు నిబంధనలు విడుదల చేసి ఉత్తర్వులు ఇవ్వాలి. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరారు. రైతులకు బోనస్ ఇవ్వడంపై ఇప్పుడే నిర్ణయం తీసుకుని జీవో ఇవ్వాలని చెప్పారు. ఇప్పటి వరకు ఎంత రైతు బంధు వేశారో వైట్ పేపర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మహిళల ఉచిత రవాణాతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ల సమస్యలపై యూనియన్ల నేతలతో బీఆర్ఎస్ కార్మిక నేతలు భేటీ అయ్యారు. వచ్చే నెల 3న భిక్షాటన, 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ప్రకటించారు. ఒక నివేదికను తయారు చేసే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సమర్పిస్తామంటున్న టీఆర్ఎస్ కార్మిక సంఘం నేతల కార్యాచరణపై మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఆటో కార్మికులకు తాజాగా ఎదురవుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అధ్యయనం చేయడానికి టీఆర్ఎస్ కార్మిక విభాగం టాటూ ఒక అధ్యయన కమిటీ ద్వారా ఆటో డ్రైవర్లతో భేటీ అయింది. ఆ భేటీ వివరాలేది ఆ నాయకుల పక్షాన్ని వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి రాంబాబు గారు, ఆటో కార్మికులతో సంఘాల నాయకులతో భేటీ అయ్యారు, ఏ విషయాలు తెలుస్తున్నాయి? మాకు జనరల్గా ఈ ఆటో కార్మికులందరినీ కూడా అడ్డల మీదకి వెళ్ళి తిరిగాము, జిల్లాలలో కూడా మాట్లాడాము. పరిస్థితులు చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా వాళ్ళు చెప్తున్నారు. ఒకటేమిటంటే వాళ్ళకు రోజువారీగా నిరుద్యోగులు వచ్చి హైదరాబాద్ వచ్చి 300 రూపాయల రెంట్కు ఒక ఆటో తీసుకొని తెల్లవారు వెళ్ళేటప్పుడు ఆ ఆటో ఇచ్చి ఆ 300 ఇచ్చిపోతే మళ్ళీ వచ్చినప్పుడు ఆటో వేయటం, మళ్ళీ అతన్ని నమ్మి అతనికి ఆ పని దొరకటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రోజంతా కూర్చున్నా కూడా ఆ 300 రావడంలా, దానివల్ల అతనికి చాలా ఇన్కన్వీనియంట్ అవుతున్నది, ఆయనకు ఆ బతుకు పోయింది. తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఎట్లుందనంటే దగ్గర విలేజెస్ ఉండేవి. ఈ విలేజెస్లో ఉన్న వాళ్ళు ఏందనంటే బస్ కోసం చూడకుండా వచ్చి డైరెక్ట్గా ఆటోలో 4-5 మాట్లాడుకోవడం, ఆ ఆటో వచ్చి ఆ పట్టణానికో మండల కేంద్రానికో వచ్చేసి ఆ వస్తువులు అవి కొనుక్కొని పోయేది. ఇప్పుడు వాళ్ళు కూడా రావడంలే, బస్ కోసం వెయిట్ చేసి వాళ్ళు ఉండడం వల్ల అక్కడ అది తప్ప వాళ్ళకి ఇంకో ఆధారం లేదు ఆటో డ్రైవర్కి. అట్లా కూడా వాళ్ళ బతుకుపోయింది. ఇంకో విచిత్రంగా పోతా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు సికింద్రాబాద్ రేతి బోలు ఉన్నది,
ఆ రేతిబోలి కాడ బండి పెట్టుకుంటే సీతాఫల్ మండి ఇట్లా పోయేటోళ్ళకి ప్రతి 15 నిమిషాలకు వాళ్ళకు ఒక ఫ్రీక్వెన్సీలో వాళ్ళు ప్యాసింజర్స్ వచ్చి ఎక్కేది, వీళ్ళు వెళ్ళిపోయేది. అట్లా ఒక 60-70 బండ్లు అక్కడ దాని మీద ఆధారపడి బతికేది. ఇప్పుడు ఏమైపోయింది, బస్సులు ఎక్కడం వల్ల ఈ 15-20 నిమిషాల ఫ్రీక్వెన్సీలో వాళ్ళు పోలేకపోయేటప్పటికి ఆటోలన్నీ వచ్చి అక్కడ గుమిగూడుతున్నాయి. గుమిగూడేటప్పుడు పోలీసు వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అని చెప్పేసి అక్కడ ఎల్లగొడుతున్నారు. అంటే ఈ ఉచిత బస్సు వల్ల వీళ్ళకు వ్యాపారం జరగకపోవడం వల్ల డిఫరెంట్ యాంగిల్స్లో ఆటో డ్రైవర్లకు సమస్యలు అనేవి బాగా పెరిగిపోతూ ఉన్నాయి. అందుకనే మేము ఇవాళ ప్రభుత్వాన్ని చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆలోచించకుండానే ఏది పడితే అది పథకం పెట్టేసేసి ఆ పథకం యొక్క రిఫ్లెక్షన్స్ ఏంటో అర్థం చేసుకోకుండా సమాజం మీద ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం అనేది అంత సరైనది కాదు. ఇది నేను ప్రభుత్వం సరిగా ఆలోచించి పెట్టిందని నేను అనుకోవటం లేదు. దీన్ని పరిశీలించాలా. వీళ్ళ బతుకు సంబంధించిన విషయంలో ఏదో ఒక రకమైన ఆధారాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూపించాల్సిన అవసరం ఉన్నది అని మేము ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే టీఆర్ఎస్ కార్మిక విభాగం నేత రూప్ సింగ్ ఉన్నారు. చెప్పండి రూప్ సింగ్ గారు, ప్రభుత్వం ఇప్పటికే ఆటో కార్మికుల గురించి కూడా ఆలోచిస్తున్నాము, మేము న్యాయం చేస్తాము అని చెప్తున్న పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తారు? న్యాయం చేస్తామనేటువంటిది మాటలతోనే చెప్పారు తప్ప ఆచరణలో ఇప్పటివరకు ఎటువంటి అడుగులు వేయలేదు సరికదా. రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆయన పరిశీలిస్తామనేటువంటి మాట చెప్పకుండా ఇవాళ గాంధీ భవన్ పక్కన నేను ఒక 5 రూపాయల చొప్పున భోజనం ఇచ్చేటువంటి హోటల్ పెడతాను, చుట్టుపక్కన ఉన్నటువంటి హోటల్స్లో వాళ్ళు మా గిరాకీ దెబ్బతీస్తున్నామని వాపోతే మేము బాధ్యులం అవుతామని ఆటో వృత్తిని ఎద్దేవా చేసినటువంటి పదాలతో మాట్లాడారు. అలాగే ఆటో డ్రైవర్లలో ఇప్పుడే రాంబాబు అన్న చెప్పినట్టు రకరకాల కోణాలలో ఇబ్బందులు పడుతున్నారు. సిటీలలో చార్మినార్ సెంటర్ అనుకోండి, లేకపోతే బస్ జేబీఎస్, లేకపోతే ఇమ్లీ బస్ స్టేషన్ లాంటి ఏరియాల్లో ప్రయాణికులు వచ్చి ఆటోను వాడుకొని వాళ్ళ హాస్పిటళ్లకు లేదా వాళ్ళ గమ్యస్థానాలకు పోయేటువంటి వాళ్ళు ఇప్పుడు బస్సులలో అంతా మహిళలు ఫ్రీగా వెళ్ళిపోవడం వల్ల పూర్తిగా వాళ్ళ వృత్తి దెబ్బతిన్నది, వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితులు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఈ అధ్యయనం నివేదిక ఎవరికి సమర్పిస్తారు, దాని తర్వాత కార్యక్రమాలు ఏముంటాయి? అంటే ఈ సమాచారాన్ని మేము సేకరించినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఒక నివేదిక రూపంలో రేపా లేకపోతే ఎల్లుండి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారికి సమర్పిస్తాం. అంటే ఆటో కార్మికులందరినీ పార్టీ పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం మీద తగినటువంటి ప్రెషర్ చేసి పరిష్కారం చేయడానికి పార్టీ పరంగా కృషి చేస్తారు. అదేవిధంగా మేము బీఆర్టీయూ కార్మిక విభాగం పక్షాన మాకున్నటువంటి అనుబంధ ఆటో యూనియన్ పక్షాన తగినటువంటి కార్యాచరణను తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాం. ఇది మొత్తం మీద ప్రభుత్వం ప్రత్యామ్నాయం అనే దాంట్లో అర్థం లేదు, అది ఒక మాటలతోటే కాలయాపన చేసే విధంగా ఉంది. అలాగే రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు కూడా ఆటో వృత్తిని అవమానించేకరంగా ఉన్నాయని టిఆర్ఎస్ కార్మిక నేతలు అంటున్న పరిస్థితి. అదేవిధంగా జనవరి 3న నుంచి 3న ఒక కార్యక్రమం, నిరసన కార్యక్రమం భిక్షాటన చేస్తామంటున్నారు. అలాగే 7వ తారీఖున మరో నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తామని కూడా ప్రకటిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీ సోమవారం హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ముందుగా తెలంగాణ ప్రభుత్వం జనవరి 1వ తేదీన సాధారణ సెలవు దినంగా పేర్కొంటూ సెలవుల జాబితాను విడుదల చేసింది. జనవరిలో హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాలోని పాఠశాలకు 14, 15, 26 తేదీల్లో సెలవులు ఉంటాయి. జనవరి 14న భోగికి పాఠశాలలు మూతపడనుండగా 15, 26వ తేదీల్లో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం సెలవులు రానున్నాయి. అదనంగా కనుమ దృష్ట్యా 16వ తేదీన ఐచ్ఛిక సెలవు ఉంది. హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాలోని పాఠశాలలు మార్చి 2024లో జరగనున్న సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ ఎస్ఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్నాయి. విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం ఎస్ఎస్సీ పరీక్షలు మార్చి 18 సోమవారం ప్రారంభమై మంగళవారం ఏప్రిల్ 2న ముగుస్తాయి. తెలంగాణలో 2 నెలలుగా కొనసాగుతున్న రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుల ఈకేవైసీకి జనవరి 31 తుది గడువుని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. లబ్ధిదారులు గడువులోగా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అప్రమత్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ 70.80% పూర్తయిందని వెల్లడించారు. 87.81% నమోదుతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రథమ స్థానంలో, అతి తక్కువగా 54.17%తో వనపర్తి జిల్లా చివరి స్థానాల్లో నిలిచాయని ఉత్తర్వుల్లో తెలిపారు. రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియలో భాగంగా ఆధార్ ధృవీకరణ, వేలి ముద్రలు, కంటిపాప గుర్తింపును చౌకధరల దుకాణాల్లో డీలర్లు సేకరిస్తున్నారు. రేషన్ కార్డు కేవైసీకి సెప్టెంబర్ 30తో అయిపోయిందని, కేవైసీ చేయించుకొని వారికి రేషన్ కార్డులు తొలగిస్తారని
ప్రచారం జరుగుతుంది. దీంతో రేషన్ కార్డు లబ్ధిదారులు ఆందోళన చెందారు. దీంతో పౌర సరఫరాల శాఖ అప్రమత్తమైంది. రేషన్ కార్డు కేవైసీ ప్రక్రియ కొనసాగుతుందని, కేవైసీ పూర్తి చేసుకునేందుకు జనవరి 31 తుది గడువని స్పష్టం చేసింది. కేవైసీపై చేస్తున్న ప్రచారం నిజం కాదని కుండబద్దలు కొట్టి చెప్తుంది. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని రేషన్ వినియోగదారులను సూచించింది. హైదరాబాద్ బేగంపేటలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ కొత్త ఏడాదిలో ప్రతి గడపలో సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలందరి సహకారంతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామన్నారు. నిర్బంధాలు, ఇనుప కంచెలు తెలిగిపోయాయని చెప్పారు. 6 గ్యారంటీలో 2 అమలు చేశామని, కొత్త ఏడాదిలో మిగతా గ్యారంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 2024ను రైతు, మహిళ, యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలన్నారు. తెలంగాణలోని ప్రతి మహిళ మహాలక్ష్మిగా ఉండాలని, రైతన్నలందరికీ భరోసా ఇవ్వాలని, గృహాలన్నీ జ్యోతితో వెలగాలని, ప్రతి కుటుంబానికి సొంతింటి కల నెరవేరాలని, అంతర్జాతీయ స్థాయిలో విద్యారంగం వికసించాలని, ఆరోగ్య ధీమా దక్కాలని, వృద్ధులు, వికలాంగులు, వితంతులందరికీ చేయూతనివ్వాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు నయా జోష్తో అర్హుల దరిచేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులెవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా పథకాలన్నీ వారి చెంతకే చేరేలా పారదర్శక పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు. నూతన ఏడాదిలో ప్రతి ఒక్కరి మోములో చిరునవ్వు చూడాలనేదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. హయత్నగర్ ఎక్సైజ్ పోలీసులు హుక్కా సెంటర్ పై దాడులు నిర్వహించారు. వనస్థలిపురంలోని చిలక్స్ హుక్సా సెంటర్ పై హయత్నగర్ ఎక్సైజ్ సిఐ లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో దాడి చేయగా 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హుక్కా సెంటర్ల ముసుగులో గంజాయి తాగుతున్న యువతను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హయత్నగర్ ఎక్సైజ్ సిఐటి లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. వనస్థలిపురంలోని చిలక్స్ హుక్కా సెంటర్ పై హయత్నగర్ ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హుక్కా సెంటర్ల ముసుగులో గంజాయి తాగుతున్నారని నేపథ్యంలో ఎక్సైజ్ పోలీసుల దాడులు చేయడం జరిగింది. ఈ దాడులో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ హుక్కా సెంటర్ కి ఎటువంటి అనుమతులు లేవని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. జిడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారం చౌరస్తాలో బాలనగర్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా 16 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారని, ఈ తనిఖీలు 8 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు జరుగుతాయని, ఎవరు కూడా మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడపొద్దని, సంతోషంగా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవాలని తెలిపారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్ చారిత్రక చార్మినార్ ను సందర్శించి సీనియర్ ఐపీఎస్ అధికారులు మరియు సౌత్ జోన్ పోలీస్ అధికారులతో కలిసి నూతన సంవత్సర 2024 కేక్ ను కట్ చేశారు. హైదరాబాద్ నగర వాసులకు ఒక రెస్పాన్సిబుల్ పోలీసింగ్ అందించడానికి ఈ 2024 సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సిబ్బంది తర్వాత అధికారులందరూ కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తామని, ఈ ప్రయత్నంలో నగరవాసుల, నగర పౌరుల పూర్తి సహకారం మాకు ఉండాలని, మీడియా మద్దతు కూడా ఉండాలని, చట్టాన్ని గౌరవించే వాళ్ళతో మేము స్నేహపూర్వకంగా ఉంటూ చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఈ నగరంలో శాంతి భద్రత పూర్తిగా పరిరక్షిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మేడ్చల్ మండలం కండ్లకోయ గ్రామ పరిధిలో గల సాయిగీత ఆశ్రమంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల చివరి ఆదివారం నిర్వహించే శ్రీ సద్గురు సాయిబాబా సర్వదోష నివారణ మహాయజ్ఞం పెద్ద ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సద్గురు సాయిబాబా మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉన్నదని, ఆదర్శ భోజనం సేవలను అందిస్తున్న యువతలో ఎక్కువగా గుండెపోట్లు వస్తున్నాయని చెప్పారు. ప్రకృతి పైననే మానవుని మనుగడ ఆధారపడి ఉన్నదని తెలిపారు.
తమ ఆశ్రమంలో ఉన్న ప్రతి చెట్టు ప్రత్యేక విశిష్టత కలిగి ఉన్నదని, ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ చెట్లను పూజిస్తూ ప్రశాంతతను పొందుతారని తెలిపారు. అనంతరం భక్తులతో ఒకేసారి అందరూ కలిసి కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులతో పాటు ఈ రోజు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బాబా ఆశీర్వాదం పొందారు. ఈరోజు సర్వదోష నివారణ మాయజ్ఞం పూర్తి చేసుకున్నాం. సాయంకాలం అయింది, యజ్ఞం పూర్తి అయిపోయింది. సర్వదోష యజ్ఞాలలో ఉన్న మహత్తర శక్తి భక్తులను శాంతిపరచడానికి, భూమాతను శాంతిపరచడానికి, ప్రకృతి మాతకున్న వేడిని చల్లదనం చేయడానికి వేడి పరీక్షిస్తుంది, వేడిని తన లోపల తీసుకుంటుంది, వేడిని అతీతంగా అరుచుకుంటుంది. మహాశక్తివంతమైంది. ఈ నారీ పేర్లలో ప్రపంచంలో అన్ని ఊళ్ళో లక్షలాది ప్రజలు, ప్రదేశస్తులు కూడా ఒకే సమయంలో కొబ్బరికాయలు కొట్టడం విశేషం. మీకు కొబ్బరికాయలు ఎందుకు కొట్టాలి అనే విషయం అందరికీ తెలిసి ఉంటుంది, శాంతి చేయడం. కానీ మీకు తెలిసి ఉంటుంది, పద్మనాభ స్వామి టెంపుల్లో నాగబంధనం ఉన్నాయి, తల తిరుగుతలేదంటున్నారు. రాచకొండ కమిషనరేట్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నాచారం చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 10,000 జరిమానాలతో పాటు 6 నెలల జైలు శిక్ష ఉంటుందని ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ 31న దృష్టిలో పెట్టుకుని ముందుగానే డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో డిఎంఆర్ఎల్ చౌరస్తాలో చాంద్రాయనగుట్ట ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. చంపాపేట భారత్ గార్డెన్స్ వద్ద సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రైవ్ తెల్లవారుజాముల వరకు చేశారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. డిఎంఆర్ఎల్ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ ను ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. జనవరి 1వ తారీఖు సందర్భంగా ఈరోజు రాత్రి 10 గంటల నుంచి ఈ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్ దగ్గర డ్రంక్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరగకుండా దాంట్లో భాగంగా మొత్తం మా ట్రాఫిక్ 3 సౌత్ జోన్లో మొత్తం 15 ఏరియాలలో 15 పాయింట్లలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ నడుస్తుంది. తగిన సిబ్బందితోటి జాగ్రత్తగా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ పాయింట్లో ఇప్పటివరకు 23 మంది తాగి ఈ మిషన్ ద్వారా దొరికారు. వాళ్ళ మీద మనము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళ కోర్టు బట్టి పంపించి తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుద్ది. ఈ సందర్భంగా అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎక్కువసేపు రోడ్ల మీద తిరగకుండా వాళ్ళ ఇళ్లకు పోవాలని చెప్పి, అనవసరంగా తాగి ఈ చెకింగ్లో దొరికి డిస్టర్బ్ కావద్దని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నగర ప్రజలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023 సంవత్సరం నాకు వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కొత్త ఆశలు నగర ప్రజలు నెరవేరాలని మేయర్ అన్నారు. నగర ప్రజలు అందరూ ఆర్థికంగా ఎదగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నట్లు, కొత్త సంవత్సరంలో ప్రజలు సంతోషంగా అదృష్ట శాంతి కలగాలని మేయర్ పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో హైదరాబాద్ మరింత అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నట్లు మేయర్ తెలిపారు.